శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పుకునే అవకాశం ఈరోజు వచ్చింది మనకి. ఒకసారి ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాల్సిన రోజు ఇది. దళితులకు సమాన హక్కులు, అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసంతో బ్రతికేలా దళితులకు చంద్రబాబు గారు ఇచ్చిన చేయూత అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ మనం గుర్తు చేసుకోవాలి. రాష్ట్రంలో ఎస్సీల పట్ల కుల వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో 25 మెమోలు, జీవోలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 1997లో మెదక్ జిల్లా పెద్దిరెడ్డిపేట నుంచి అంటరానితనానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు గారు. 2001లో అంటరానితనం నిర్మూలనకు జస్టిస్ పున్నయ్య కమిషన్ నియమించారు చంద్రబాబు నాయుడు గారు. దళితుల రక్షణ కోసం, వారి అభివృద్ధి కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసు చేసిన 42 అంశాల కోసం 18 జీవోలు విడుదల చేశారు నాడు చంద్రబాబు నాయుడు గారు. దళితులపై జరిగే నేరాల్లో నేరస్తులని శిక్షించేందుకు 10 ఏళ్ల అనుభవం ఉన్న న్యాయమూర్తులతో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం జీవో నెంబర్ 110 తెచ్చింది చంద్రబాబు గారు. అందులో భాగంగానే 22 మొబైల్ కోర్టులు, 23 స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేశారు. హోటల్స్లో, టీ కొట్లలో నాడు దళితులని అంటరాని వారిగా చూసేవాళ్ళు ఆనాటి పరిస్థితి. 2 గ్లాసుల విధానం ఉండేది. అలాంటి 2 గ్లాసుల సిద్ధాంతానికి ముగింపు పలికింది నాటి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. బోర్లు, బావుల దగ్గర నీరు తీసుకునేందుకు ఎస్సీలను రానిచ్చేవారు కాదు అప్పట్లో. అలాంటి టైంలో కొత్త చట్టాలు తెచ్చి వాటిని చంద్రబాబు గారు అడ్డుకున్నారు. అది ఆయన దార్శనికత, ఆయన ముందు చూపు. వారు చెప్పులు లేకుండా ఊళ్ళో తిరగాలి అనే సంస్కృతి ఉండేది. చాలా గ్రామాల్లో మనం చూసాం, చాలా గ్రామాల్లో అదే విధంగా జరిగేది. అలాంటి వారి పట్ల చంద్రబాబు గారు కఠినంగా వ్యవహరించేవారు. ఆనాడు ఉన్న వారికి చాలామందికి ఈ విషయాలన్నీ తెలుసు. తదుపరి నేటి తరాలు మర్చిపోయినా ఆనాడు ఆ వ్యవహారాల పట్ల, ఆ దళితుల పట్ల పెత్తందారులు చూపించే వాటిని క్షమించేవారు కాదు, ఊరుకునేవారు కాదు. దేవాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో అంటరానితనం నిర్మూలనకు పోలీసులను పెట్టి మరీ చర్యలు తీసుకున్నారు. దళితుల దేవాలయాల ప్రవేశాలు అడ్డుకునే చోట పోలీసులను పెట్టి మరీ వారికి ఆలయ ప్రవేశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ నాడు ఆ పరిస్థితి ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అంటరానితనంపై పోరాడే వారికి జిల్లా స్థాయిలో 5 మందికి 10,000 నగదు అవార్డులు, రాష్ట్ర స్థాయిలో 25,000 నగదుతో ప్రోత్సాహాలు అందించారు. ఎస్సీ మహిళలపై అత్యాచారాలు జరిగితే కలెక్టర్, ఎస్పీలు 24 గంటల వెళ్ళి చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ అట్రాసిటీస్పై ప్రత్యేక కోర్టులు పెట్టారు. ప్రభుత్వ వ్యయంతో న్యాయవాదులను పెట్టి దళితులకు సహాయపడింది చంద్రబాబు నాయుడు గారే. సామాజిక సమానత్వంపై క్యాంపులు పెట్టి చైతన్యం తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి నెల 30వ తేదీన ప్రతి గ్రామంలో పౌర హక్కుల ఉత్సవాలు జరిపించారు చంద్రబాబు నాయుడు గారు. ఇళ్ల నిర్మాణంలో దళితుల కోసం 50% రిజర్వేషన్ పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. నాణ్యమైన ఉచిత విద్య కోసం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తుంది ఎన్టీఆర్. తొలి దళిత మంత్రిగా మహేంద్రనాథ్ను తొలిసారి ఆర్థిక మంత్రిగా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. తొలి దళిత చీఫ్ సెక్రటరీగా కాకి మాధవరావు గారిని నియమించింది చంద్రబాబు నాయుడు గారు. కేఆర్ నారాయణను రాష్ట్రపతిగా ప్రతిపాదించింది చంద్రబాబు గారు. రాష్ట్రంలోనే అత్యున్నత సభ అయిన శాసనసభ తొలిసారి ఒక దళిత మహిళ ప్రతిభా భారతిని స్పీకర్గా చేసింది చంద్రబాబు నాయుడు గారు. దేశంలో అత్యున్నత సభ అయిన లోక్సభ స్పీకర్గా జిఎంసి బాలయోగిని చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న అవార్డు ఇచ్చింది ఎన్టీఆర్ కన్వీనర్గా ఉన్న నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం. ఎస్సీ రిజర్వేషన్లను 14% నుంచి 15% పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రమోషన్లలో దళితులకు రిజర్వేషన్లు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. దళితులకు భూమి కొనుగోలు పథకం విస్తృతంగా అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. దళిత యువత తమ కాళ్ళ మీద తాము నిలబడటం కోసం యువతకు ఇన్నోవా కార్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఎస్సీలకు మొదటిసారి 150 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 27 ప్రత్యేక పథకాలు అమలు చేసింది చంద్రబాబు గారు. దళితులు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ప్రవేశపెట్టింది చంద్రబాబు గారు. 7 డిఎస్సీలు నిర్వహించి
వేలాది మంది దళితులకు టీచర్ పోస్టులు ఇచ్చింది చంద్రబాబు గారు. ఎస్సీ కార్పొరేషన్ను వైఎస్ ప్రభుత్వం రద్దు చేస్తే చంద్రబాబు గారు 2014లో పునరుద్ధరించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏటా సుమారు 400 కోట్ల దాకా ఖర్చు చేసేవారు. ఎస్సీ యువతకి వారికి నచ్చిన రంగంలో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసేందుకు 60% సబ్సిడీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిభ గల ఎస్సీ విద్యార్థుల కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల కోసం దళిత యువతను సిద్ధం చేసేందుకు విద్యోన్నతి పథకం అమలు చేశారు. ఎస్సీ వధువుకు 40,000 చంద్రన్న పెళ్లి కానుక అందించారు. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. చంద్రబాబు నాయుడు గారికి దళితుల పట్ల ఉన్న అభిమానం మనం గతంలో చూసాం. 2004 నుంచి 14 మధ్య వరకు, 2019 నుంచి 24 వరకు కబుర్లు మాటలు చెప్పడం తప్ప ఆ దళిత వర్గాలకి ఆ ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు. ఆ దళితులకు చేసింది అంటూ ఏదైనా ఉందంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే. మరొకసారి వారికి